హాయ్ ఫ్రెండ్స్, ప్రకృతి శాంతంగా ఉన్నప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే జపాన్ తీరానికి సమీపంలో సముద్ర గర్భంలో దాగి ఉన్న ఒక అత్యంత భయంకరమైన సూపర్ వాల్కనో ఇప్పుడు మళ్ళీ రీఛార్జ్ అవుతుంది. 7300 ఏళ్ల క్రితం జోమాన్ నాగరికతనే తుడిచిపెట్టేసినటువంటి కికాయ్ కాల్డేరా అగ్నిపర్వతం ఇప్పుడు మళ్ళీ లావాతో నిండుతోంది. కోబే యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్న ఈ సంచలన నిజాలు ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. జపాన్లోని క్యూషు ద్వీపానికి దక్షిణాన సముద్ర అడుగున ఉన్నటువంటి ఈ కికాయ్ కాల్డేరా ఉంది. ఇది సాధారణ అగ్నిపర్వతం కాదు, ఒక సూపర్ వాల్కనో. 7300 ఏళ్ల క్రితం ఇది పేలినప్పుడు వెలువడినటువంటి బూడిద జపాన్ మొత్తాన్ని కమ్మేసింది. ఈ విస్ఫోటనం వల్ల అప్పట్లో అక్కడ నివసించినటువంటి జోమాన్ నాగరికత పూర్తిగా తుడిచిపెట్టిపోయింది. అప్పటి నుండి ఇది నిద్రపోతుందని అందరూ అనుకున్నారు, కానీ సీన్ మారింది. కోబే యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సిస్మిక్ ఇమేజింగ్ సాంకేతికతతో ఈ అగ్నిపర్వతం లోపలి భాగాలను స్కాన్ చేశారు. అక్కడ వారికి ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం తెలిసింది. భూమి అడుగున నివురు కప్పినటువంటి నిప్పులా ఉన్నది పాత మగ్మా కాదు, లోపల పొరల నుండి ఉడకలేస్తున్నటువంటి కొత్త మాగ్మా వచ్చి చేరుతోంది. అంటే ఈ రాకాసి అగ్నిపర్వతం మళ్ళీ ఊపిరి పోసుకుంటోంది. ఇది ఏ క్షణమైనా పేలడానికి సిద్ధమవుతోందని దీని అర్థం. పరిశోధనలో తేలినటువంటి మరో కీలక విషయం ఏంటంటే, గత 3900 ఏళ్లుగా ఈ కాల్డేరా మధ్యలో ఒక భారీ లావా డోమ్ తయారవుతోంది. దీని పరిణామం దాదాపు 32 క్యూబిక్ కిలోమీటర్లు, అంటే సుమారు 10 కిలోమీటర్ల వెడల్పు, 600 కిలోమీటర్ల ఎత్తులో ఈ లావా గుట్టు పెరిగింది. ఇది ఎంత వేగంగా పెరుగుతోందంటే లోపల లావా పీడనం విపరీతంగా పెరిగిపోతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం రాబోయే 100 ఏళ్లలో ఈ అగ్నిపర్వతం పేలే అవకాశం 1% మాత్రమే ఉంది. ఇది వినడానికి తక్కువగా అనిపించవచ్చు, కానీ ఒకవేళ ఇది పేలితే మాత్రం అది గ్లోబల్ డిజాస్టర్ అవుతుంది. దీని నుండి వెలువడే బూడిద సూర్యకాంతిని అడ్డుకొని వోల్కానిక్ వింటర్కు దారితీస్తుంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉంది. దీంతో ఆహార సంక్షోభం ఏర్పడుతుంది. ప్రస్తుతానికి ఈ అగ్నిపర్వతం ఎప్పుడు పేలుతుందో ఖచ్చితంగా చెప్పలేం. అందుకే జపాన్ సర్కార్ దీనిపై నిరంతరం నిఘా ఉంచింది. సముద్ర గర్భంలో సెన్సార్లను అమర్చి లావా కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. టెక్నాలజీ ఎంత పెరిగినా ప్రకృతి సృష్టించే ఇటువంటి ప్రళయాల ముందు మనిషి ఎంత చిన్నవాడో ఈ కికాయ్ కాల్డేరా మరోసారి గుర్తు చేస్తోంది. 7300 ఏళ్ల నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఈ రాకాసి అగ్నిపర్వతం మేల్కొనడం ఖచ్చితంగా ఆందోళన కలిగించే విషయమే. అయితే శాస్త్రవేత్తలు ముందుగానే దీనిని గుర్తించడం వల్ల ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. సముద్ర గర్భంలోని ఈ నిగూఢ రహస్యాలు మరిన్ని వెలుగులోకి వస్తే తప్ప మనం ఎంత సురక్షితంగా ఉన్నామో చెప్పలేం. ఈ స్పెషల్ ఫీచర్పై మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.